హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో కర్రీ ఏంటో మీరే చూడండి. క్యాప్సికమ్ మష్రూమ్స్. మూకుడు పెట్టు నూనె పోసి అందులో మసాలా దినుసులు వేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ వేసి పచ్చిమిరకాయలు కలపాలి. పసుపు ఉప్పు వేసి కలపాలి ఫ్రెండ్స్. టమాటా ముక్కలు బాగా మగ్గనివ్వాలి. టమాటా బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ఏమో మష్రూమ్స్ వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. మష్రూమ్స్ వేసి మూత పెట్టాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేయాలి ఫ్రెండ్స్. వేసి మూత పెట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్టు కలపాలి. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళకి వ్యూస్ సబ్స్క్రైబర్లు రావడానికి ఏదైనా సలహా ఇవ్వండి ఫ్రెండ్స్. మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. జీలకర్ర ధనియాల పొడి వేసి కారం వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. తగినన్ని నీళ్ళు మూత పెట్టి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. కూర రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఓ పక్క రైసు, ఓ పక్క కర్రీ. రైస్ కర్రీ రెండు ఉడుకుతున్నాయి. మళ్ళీ చారు పెట్టాను ఫ్రెండ్స్. రసం. జాకీ గారికి ఏమో ఎగ్స్. ఆ కుక్కర్లో జాకీ గారి రైస్ ఫ్రెండ్స్. మాకు జాకీకి వేరేగా వండుకుంటాం ఫ్రెండ్స్. జాకీకి వేరేగా వండుతాను, మాకు వేరేగా వండుకుంటాం. రోజుకు 2 అన్నాలు వండాలి ఫ్రెండ్స్. వాడికి ఏమో ఎగ్స్ ఉడకబెట్టాలి, మాకేమో కర్రీ వండాలి. చారు తాలింపు వేసాను ఫ్రెండ్స్. మొత్తం రెడీ అయినాయి ఫ్రెండ్స్. చూడండి మీరే. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.